హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నందిని అండి. మా ఛానల్లో 50+ వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అండ్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నా ప్రీ వెడ్డింగ్ షూటింగ్ గురించి అయితే నేను కొన్ని పాయింట్స్ అయితే మీతో డిస్కస్ చేయాలి అని అనుకుంటున్నాను. సో మాకు పెళ్ళయి 3 years అయిందనమాట. నేను మా ఆయన ఇద్దరును ఫినాన్స్ ఫీల్డ్లో ఉండేదాని వల్ల తనేమో ప్రాక్టీస్ లో ఉన్నారు. అండ్ నా పెళ్లి టైంకి అయితేను నేను ఆర్టికల్షిప్ ఫామ్ లో అయితేను జాబ్ చేస్తూ ఉంటే, సో ఇద్దరు జాబ్ లో ఉండేటప్పటికును మేము ప్రీ వెడ్డింగ్ షూట్ హొన్నావరలో చేయించుకోవాలి అనేసి అయితే చాలా ఆశపడ్డాము. కానీ అన్ని ప్లాన్ చేసుకొని కానీ షూట్ అయితే చేయించుకోలేకపోయాము. సో ఇద్దరును బిజీ అయిపోయాము. అండ్ అప్పటికే ఇంకా కోవిడ్ ఫస్ట్ వేవ్ వచ్చి కాస్త గ్యాప్ లోనే మా పెళ్ళయిందనమాట. సో అన్ని ట్యాక్స్ ఫైలింగ్ డేట్స్ కానీ ఆడిట్స్ అన్ని పోస్ట్పోన్ అయ్యి ఆఖరికి మా వెడ్డింగ్ షూట్ డేట్ కు అన్ని వచ్చిందనమాట. సో March 2021లో అయితేను మా పెళ్ళయింది. డిసెంబర్ నుంచి ప్లాన్ చేసుకున్నాము షూట్ చేయించుకోవడానికి, కానీ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఏ మంత్ లోనూ అవ్వలేదన్నమాట. ఇంకా అప్పటికైతేను ప్రీ వెడ్డింగ్ షూట్ ఆశనైతే నేను ఇంకా పక్కకు పెట్టుకోవాల్సి వచ్చింది. కానీ నాకు ఫొటోస్ వీడియోస్ పైన అంటే చాలా ఇంట్రెస్ట్ అప్పటి నుంచి. సో నా కోసం అట్లీస్ట్ చేయించాలి అనేసి అయితే మా ఆయన చాలా ట్రై చేశారు, కానీ అది కుదరలేదన్నమాట. సో అప్పుడు కాకపోతే ఏంటి, వెడ్డింగ్ షూట్ ఎప్పుడైనా చేయించుకోవచ్చు అనేసి పెళ్ళైన 3 years అయితేను మా వెడ్డింగ్ షూట్ కు టైం అయితే మాకు కలిసి వచ్చిందండి. వెడ్డింగ్ షూట్ ఎప్పుడు చేయించుకుంటే ఏమి, బీపీ ప్రీ ఆర్ పోస్ట్ స్పార్క్ అయితేను అలానే ఉంది అని నేను చెప్తాను. నాకు ఫొటోస్ ఇష్టము అని చెప్పి నా బర్త్డే గిఫ్ట్ గా అయితేను ఈ ప్రీ వెడ్డింగ్ అయితేను ప్లాన్ చేసుకున్నాము. సారీ, ప్రీ వెడ్డింగ్ కాదు, పోస్ట్ వెడ్డింగ్. అది 3 years తర్వాత నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్ గా సర్ప్రైజ్ గా ప్లాన్ చేద్దామని అనుకున్నారు, కానీ అది నాకు నచ్చుతుందో నచ్చదో అనే కన్ఫ్యూజన్ లో ఆఖరికైతే ఇంకా ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ ఎవరు ఉన్నారో వాళ్ళనైతేను ఇద్దరు మేము కలిసే డిస్కస్ చేసుకుని డిసైడ్ చేసుకున్నాము. సో ఈ వెడ్డింగ్ షూటింగ్ థాట్ మాకు 3 years తర్వాత ఎలా వచ్చింది అనే దానికి కానీ ఒక చిన్న స్టోరీ ఉంది. క్రిస్ప్ గా అయితే క్లోజ్ చేసేస్తాను. సో మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ సిరిసిలో ఉండింది అనమాట, విచ్ ఇస్ ది క్లోజ్ బై ప్లేస్ టు గోకర్ణ అండ్ ఈ హొన్నావర అంతాను. సో కాబట్టి మేము నవంబర్ లైక్ లాస్ట్ ఇయర్ 23 నవంబర్ లో అయితేను వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. అండ్ నా బర్త్డే కానీ నవంబర్ లోనే వస్తుంది. సో ఎలాగైనా అంత దూరం వెళ్తున్నాము అండ్ హొన్నావర కానీ క్లోజ్ బై ప్లేస్ అని నేను కానీ చూడలేదు, కాబట్టి నేను బర్త్డే గిఫ్ట్ గా అయితేను షూట్ అయితే చేయించుకోవచ్చు కదా అనేసి తనైతే ప్లాన్ చేసి మేము ఇలా ప్రీ వెడ్డింగ్ షూట్ అయితేను చేయించుకోవాలని డిసైడ్ అయ్యాము. అండ్ మీరు గనక కర్ణాటకలో ఉండి ప్రీ వెడ్డింగ్ షూట్ లేదా పోస్ట్ వెడ్డింగ్ షూట్ మా లాగా ఎవరైనా చేయించుకోవాలి అని అనుకుంటే, హొన్నావర ఇస్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. చాలా బాగుంటది అండ్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సీనరీస్ కానీ అండ్ ఆ బ్యాక్ వాటర్స్ కానీ చాలా బాగుంటది. అండ్ ఈ బర్త్డే గిఫ్ట్ ఏమో నాకు చాలా స్పెషల్ అనే చెప్పొచ్చు. సో ఎప్పటికూ ఇంకా వెడ్డింగ్ షూట్ కుదరదేమో అనేసి నేను ఫిక్స్ అయిపోయాను. సర్లే ఇంకేం అవ్వదు, ఇంకా నెక్స్ట్ మనం ఫ్యూచర్ ఏదైనా ఈవెంట్స్ కి అయితే చేయించుకుందాము అనేసి. బట్ అన్ని కలిసి మాకు టైం కుదిరొచ్చి అండ్ మా రిక్వైర్మెంట్ కు మాకు ఫోటోగ్రాఫర్స్ కానీ దొరికి, మా టైం అవైలబిలిటీకు వాళ్ళు కానీ అవైలబుల్ గా ఉండడము అన్ని ప్రాపర్ గా కలిసి వచ్చిందనే చెప్పొచ్చు. కాబట్టి నేను బుక్ చేసుకొని అయితే మా ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ షూట్, నాకు మరి ప్రీ వెడ్డింగ్ అనే వస్తుంది, సారీ డోంట్ మైండ్, మా పోస్ట్ వెడ్డింగ్ షూట్ అయితేను ఇలా 3 years గా అయితే జరిగింది. షూటింగ్ చేయించుకుంటున్నాము అని వినే నేను చాలా ఎక్సైటెడ్ అయ్యాను. కాబట్టి నేను షాపింగ్ అన్ని ఉండే టైంలోనే ప్లాన్ చేసుకుని ఒక వీకెండ్ అయితేను కమర్షియల్ స్ట్రీట్ కే వెళ్ళి నాకు కావాల్సిన అవుట్ఫిట్స్ అయితే నేను పర్చేస్ చేసుకున్నాను. షార్ట్ టైంలో చాలా బాగా వచ్చింది అనమాట. యాక్చువల్ గా లైక్ మంత్స్ బిఫోర్ ప్లాన్ చేసుకున్న షూట్ అయితే ఏం కాదు ఇది. ఆల్మోస్ట్ మేము ఊరికి అంటే హొన్నావర వెళ్ళే ఒక 1 week ముందేనే మేము ఫోటోగ్రాఫర్ అయితే బుక్ చేసుకున్నాము. అండ్ మాకు ఎకనామికల్ గా కానీ కుదిరింది, బికాస్ 1 day మాట్లాడాం ఇనిషియల్ గా, బట్ అది 2 days కు అయింది అనమాట. ఫస్ట్ డే సెకండ్ హాఫ్ అండ్ ద నెక్స్ట్ డే ఫస్ట్ హాఫ్ అనమాట. సో వెస్టర్న్ అండ్ ఇండియన్ వేర్ రెండు కాంబినేషన్ లో అయితే చేయించుకున్నాము షూట్.
సో ఇంకా డిలే చేయకుండా మా పోస్ట్ వెడ్డింగ్ షూట్ ఎలా వచ్చింది అనేసి అని చూసేయండి. Take a step, take a leap into the other side. You don't see, run away. Let your heart beat in time into the rhythm that you desire. Walk away. Head still high and dreams inside, and walk away. Run closer. Don't let it go, let it go. Heavy but steady, slow from the tears that you don't show. Run away. Footsteps leading forth into a place unseen before. Walk away. Sar utha ke nazare mila ke chal paye. Say उभय कुशल चिरजीवन प्रसुत भरित मंजुळतर शृंगारे संचारे अधर रुचित मधुरित बग सुधन कनक प्रशम निरत बांधव्ये मांगल्ये अमदम सति समदस सख मुख मन सुख सुमन लयिव सुसुत सहित कामं विरहरलित भामं आनंद भोगं आजीव कालं पाशानुबन्धं अनुकूलं काम्याच सिद्धिं कामये. Love is in the చూసారు కదండి. సో ఇదే అన్నమాట మా ఫైనల్ వీడియో అవుట్పుట్. నాకైతే చాలా బాగా నచ్చింది. సాంగ్ సెలెక్షన్స్ అన్ని నేను మా ఆయన ఇద్దరు కలిసే చేసాము. వెస్టర్న్ అండ్ ఇండియన్ బోత్ కంబైన్ చేసుకుని అయితేను రీమిక్స్ లాగా అయితేను చేసుకున్నాము. సో అవుట్పుట్ మీకు ఎలా అనిపించింది అనేసి కమెంట్ సెక్షన్ లో అయితే నాకు చెప్పేసేయండి. ఇన్ కేస్ మీలో ఎవరైనా ఇంకా రీసెంట్ కొద్ది టైంలో అయితేను పెళ్లి చేసుకుంటున్నారో లేదో వెడ్డింగ్ షూట్ కోసం చూస్తున్నారో అయితేను డీటెయిల్స్ అయితే నేను ఇచ్చేస్తాను. అండ్ కర్ణాటకలో ఉండే వాళ్ళకైతేను చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ హొన్నావర చాలా బ్యూటిఫుల్ గా ఉంటదండి. మీరు ప్లేసెస్ చూస్తేనే మీకు అర్థమై ఉంటది కదా. సో యూస్ఫుల్ గా ఉండే వాళ్ళకైతేను మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. సో ఇదే అండి మా పోస్ట్ వెడ్డింగ్ స్టోరీ అన్ని.
చాలా నేను నచ్చు పెట్టకుండా సింపుల్ గా చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది అనేసి నాకు తెలియజేయండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ వెడ్డింగ్ షూట్ ఐడియాస్ మీకు ఎలా అనిపించింది అని కానీ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. వెడ్డింగ్ షూట్ లో నేను వేసుకున్న అవుట్ఫిట్స్ అండ్ మ్యూజిక్ సెలెక్షన్ అండ్ ప్లేస్ ఎలా ఉంది అనేసి నా కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పేసేయండి. మీకు ఏ లుక్ నచ్చింది అని కానీ ప్లీజ్ లెట్ మీ నో. ఇన్ కేస్ ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ ఇస్ గెటింగ్ మ్యారీడ్ ఆర్ హూ ఇస్ ప్లానింగ్ టు గెట్ మ్యారీడ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎవరికి యూస్ఫుల్ అవుతుందో వాళ్ళకైతే నేను షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి. సో నేను అప్లోడ్ చేసిన ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది. సో ఇదేనండి మా పోస్ట్ వెడ్డింగ్ వీడియో అండ్ ద స్టోరీ బిహైండ్ దిస్ బ్యూటిఫుల్ వీడియో అన్నమాట. So that's all for today, guys. I hope you all have enjoyed the wedding shoot video. So I'll see you all in another video. Till then, take care and bye bye.